సునామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో వాక్యమును చదువుకుందాం. ఆదికాండము 50వ అధ్యాయము 24వ వచనం 25వ వచనం చదువుకుందాం. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పాను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే యోసేపు యొక్క జీవితం మనందరికీ బాగా తెలుసు. చిన్నతనం నుంచి యోసేపు చాలా భయభక్తులు కలిగి జీవించినట్లుగా మనం చూస్తాం. ఆదికాండములో మనం చూస్తానే యోసేపు పుట్టినప్పుడే తన తల్లిని కోల్పోయాడు. తర్వాత కొద్ది కాలానికి అతనికి దేవుడు ఇచ్చిన యొక్క కళలు కావచ్చు, వాటిని బట్టి ఆ కళలు వారి అన్నవారితో పంచుకున్నప్పుడు, వాళ్ళ తండ్రితో పంచుకున్నప్పుడు అన్నల చేత ఎంతగానో ద్వేషింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంకా కొంచెం ముందుకు మనం వెళితే యోసేపు చిన్నతనములోనే తల్లిని కోల్పోయాడు. పుట్టగానే కొద్ది కాలానికి తండ్రి ప్రేమను కూడా కోల్పోయాడు. అన్నదమ్ములే, రక్త సంబంధులే యోసేపును హింసించడం మొదలుపెట్టారు. వారే గోతిలో పడవేసి ఏరే వారికి అమ్మివేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా యోసేపు జీవితంలో ఎక్కడ నిరుత్సాహం అనేది కనిపించదు. దేవుడు నాకు తోడై ఉన్నాడన్న సంగతి యోసేపు గ్రహించిన వాడై, తన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నా జీవితంలో ఇచ్చిన ఆ కళను నెరవేరుస్తాడని గుర్తిరిగిన వాడై, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని మటుకు ఎక్కడ కూడా, ఏ సమయంలో కూడా విడిచిపెట్టలేదు. అవి మనం బాగా చూస్తాం. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో కూడా ఎన్నో కష్టాలు, సమస్యలు, ఒడిదుడుకులకు వచ్చినప్పుడు అనేకసార్లు మన జీవితాలలో దేవుడు నాకేం చేశాడని చెప్పేసి మనం దేవుని మీద నేరము మోపి దేవుని నుండి మనము తొలగిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే యోసేపు ఎన్నో కష్టాలు, చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు పడ్డాడు. పుట్టగానే తల్లిని పోగొట్టుకున్నాడు. కొద్ది కాలానికి తండ్రి ప్రేమకు దూరం అయిపోయాడు. కొద్ది కాలానికి అన్నదమ్ముల చేత ద్వేషింపబడ్డాడు. ఒక బానిసగా అమ్మబడ్డాడు. అయితే బానిసగా ఉన్న సమయంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని మీద పోతిఫర్ ఇంట్లో ఒక నింద మోపబడినది. ఆ నింద మోపబడినప్పటికీ కూడా అతడు ఆ నిందను భరించాడు, కానీ దేవునికి వ్యతిరేకముగా అతడు జీవించలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించండి, యోసేపు ఈ లోకములో జీవించినప్పుడు తన గురి, తన ఆలోచన, తన మనసు అంతా కూడా దేవుని యందు ఉంచాడు. కాబట్టి ఎక్కడ కూడా లోకంతో రాజీ పడనట్లు మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఎందుకు మనము ఆదికాండము 50వ అధ్యాయము 24, 25 వచనమును చూస్తే, తాను ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి మనం వచ్చాడో మనం చూస్తాం. ఆదికాండంలో 37వ అధ్యాయం నుంచి 39వ వచనం వరకు, 39వ అధ్యాయాల వరకు మనం చూసినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు చేయని తప్పుకు చెరసాలలో వేయబడినప్పుడు అక్కడ మనుషులందరూ విడిచిపెట్టినప్పటికీ కూడా దేవుడైతే యోసేపుకు తోడై ఉండెను. దేవుడు యోసేపుకు తోడై ఉండెను. దేవుడు యోసేపుకు తోడై ఉండెను అని చెప్పేసి ఆ అధ్యాయాల్లో మనం చూస్తాం. దేవుడు మనకు ఎప్పుడు తోడై ఉంటాడంటే, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నీతి కలిగిన మార్గములో మనం నడిచినప్పుడు దేవుడు మనను చేయి విడక మనకు తోడై ఉంటాడని యోసేపు జీవితమే మనకు మాదిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు అనుభవించి ఒక స్థితికి, ఏ స్థితి కంటే మన ఐగుప్తు దేశానికి వచ్చిన తర్వాత
ఫరో తర్వాత ఫరోగా ఆయన ఎదిగినప్పటికీ, ఒక ఉన్నతమైన స్థితిలోనికి వచ్చినప్పటికీ కూడా, ఎప్పటికీ కూడా తన స్థితి మారినా సరే దేవుని అందలి భయభక్తులు కలిగిన జీవితాన్ని మట్టుకు అతడు ఎక్కడికి వచ్చినా, ఏ సమయంలో వచ్చినా, ఏ పరిస్థితిలోనైనా సరే అతడు విడిచిపెట్టనట్టు మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకనే తన విశ్వాసాన్ని ఈ రూపంలో తన ఇశ్రాయేలు తన సహోదరుల కాడ, తన పిల్లల కాడ అతను తెలియచేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఏంటంటే అక్కడ ఉంది కదా, చూడండి, యోసేపు ఐగుప్తు దేశంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ, యోసేపు ఒక ఫరో తర్వాత ఫరో స్థానంలో ఉన్నప్పటికీ కూడా తన మనస్సు అంతా కూడా, తన విశ్వాసం అంతా కూడా ఎక్కడుందంటే, దేవుడు అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు ఏ దేశమైతే ఇస్తానని ప్రమాణం చేశాడో ఆ దేశానికే నేను వెళ్ళాలి, ఆ దేశంలోనే నా యొక్క అస్థికలు కావచ్చు, నా యొక్క బాడీ కావచ్చు, అక్కడే భూస్థాపన జరగాలి. ఎందుకంటే నాకు దేవుడు ఇస్తానన్న దేశము ఇది కాదు, కనాను దేశము దేవుడు నాకు ఇస్తానన్నాడు. ఎందుకంటే మన పితరులతో ఆయన ప్రమాణం చేశాడు, ఆ దేశములోనే నా యొక్క శరీరము భూస్థాపితం చేయాలి, కానీ ఇక్కడ ఏమాత్రము కూడా ఉండకూడదన్న ఒక నిశ్చయితతో తాను చనిపోక మునిపే తన యొక్క సహోదరుల కాడ, తన యొక్క సహోదరుని పిల్లల కాడ ప్రమాణం చేయించుకున్నట్లు మనం ఇక్కడ చూస్తాం. అయితే ఇక్కడ ఒకటి చెబుతున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు ఏంటంటే, మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒకానొక దినమున మిమ్మల్ని చూడనీకి వస్తాడు, మిమ్మల్ని దర్శిస్తాడు. మీరు దర్శించిన సమయమున మీరు సిద్ధపాటు కలిగి మీతో పాటు నా యొక్క ఇక్కడ శరీరమును కూడా, నా ఎముకలను కూడా ఇక్కడ నుంచి మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి వారి యొద్ద ప్రమాణం చేయించుకుంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నా జీవితంలో యోసేపుకున్న గొప్ప దర్శనం నీకు నాకుందా? యోసేపుకున్న గొప్ప నిరీక్షణ నీకు నాకుందా? యోసేపుకున్న గొప్ప విశ్వాసం నీకు నాకుందా? ప్రేమైన దేవుని బిడ్డలారా, తన బ్రతుకు దినములన్నీ కూడా ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో నష్టాలు అనుభవించాడు. అయినప్పటికీ సరే తన యొక్క మనోనేత్రాలన్నీ కూడా దేవుడు ఏ దేశమైతే తనకు ఇస్తానన్నాడో, తన ప్రజలకు ఇస్తానన్నాడో ఆ దేశమునే తన దృష్టిలో పెట్టుకున్నాడు. ఐగుప్తు దేశములో పేరు వచ్చింది, ప్రఖ్యాతలు వచ్చాయి, గౌరవం దొరికింది, ఆస్తి వచ్చింది, ఎన్నో సంపదలు అతనికి ఉన్నప్పటికీ కూడా ఇది నా దేశము కాదు, దేవుడు మా పితరులతో చేసిన ప్రమాణమును బట్టి, ఆయన ప్రమాణం చేసినప్పుడు మీకు కనాను దేశమును, పాలు తేనెలు ప్రవహించు దేశమును నేను మీకు స్వాస్థ్యముగా ఇస్తున్నాను అని చెప్పాడు. ఆ మాటను పట్టుకొని ఇదిగో నేను కూడా అక్కడికే వెళ్ళాలి. ప్రేమని దేని బిడ్డారా, నీ జీవితంలో, నా జీవితంలో కూడా యోసేపు వలె మనము కూడా అటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి, అటువంటి విశ్వాసము కలిగి ఉండాలి. ఈ లోకములో నీ స్థితి ఏమైనా సరే, నువ్వెంత పెద్ద గొప్పవాడవైనా, నువ్వెంత పెద్ద ధనికుడువైనా, ఈ లోకములో పేరు ప్రఖ్యాతులు నీకు అధికమైనా సరే, నీ యొక్క నిరీక్షణ, నీ యొక్క విశ్వాసం, నీ యొక్క చూపు, నీ యొక్క గురి ఏమైనది? ఈ యొక్క సాయంకాల సమయంలో మనం ఆలోచన చేయాలి. యోసేపు యొక్క దర్శనం, యోసేపు యొక్క గురి, యోసేపు యొక్క విశ్వాసం, యోసేపు యొక్క నిరీక్షణ ఏంటంటే, నేను నా యొక్క శరీరము, నా యొక్క ఎముకలు కూడా సరే కేవలం దేవుడు నాకు ఇస్తానన్న ఆ కనాను దేశమునకు సాదృశ్యము, పరలోక రాజ్యమునకు సాదృశ్యం ఉంటున్న ఆ కనాను దేశానికి నేను వెళ్ళాలి. అదే నా విశ్వాసం, అదే నా గురి. మీరు కూడా అదే విశ్వాసం కలిగి ఉండండి. దేవుడు ఖచ్చితముగా మిమ్మల్ని దర్శిస్తాడు, ఖచ్చితముగా దేవుడు మిమ్మల్ని చూడనీకి వస్తాడు. ఆ సమయమున మీరు వెళ్ళేటప్పుడు నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నా యొక్క ఆ ఎముకలను, నా యొక్క అస్థికలను మీరు మీ వెంట తీసుకువెళ్ళండి అని చెప్పేసి ప్రమాణం చేయించుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుడు ఈ సాయంకాల సమయంలో నిన్ను దర్శించి ఈ లోకంలో నుంచి నేను పిలిస్తే నీ విశ్వాసం ఏంటి? పరలోకం వెళ్తామని నమ్మకం ఉందా? దేవుడు నీకు ప్రమాణం చేసిన ఆ యొక్క కనాను దేశం వెళ్తామని నీకు విశ్వాసం ఉందా? నిరీక్షణ ఉందా? ఒకసారి ఆలోచన చేయి. యోసేపుకైతే
ఖచ్చితమైన నిరీక్షణ ఉంది, ఖచ్చితమైన విశ్వాసం ఉంది. ఏంటంటే దేవుడు నాకు ఇస్తానన్నది ఈ దేశము కాదు, దేవుడు నాకు ఇస్తానన్నది కనాను దేశము. అందుకే నేను అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నాను, నా ఎముకలు కూడా ఇక్కడ ఉండేదానికి నేను ఇష్టపడట్లేదని చెప్పేసి ఖచ్చితంగా ఆయన మాట్లాడుతున్నాడు. ప్రేమని దేని బిడ్డారా, ఈ యొక్క సాయంకాల సమయంలో నీవు నేను కూడా యోసేపును మాదిరి కలిగి జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. యోసేపు చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు పడ్డాడు. చిన్నతనంలోనే ముందు చెప్పుకున్నట్లుగా పుడతానే తన తల్లిని పోగొట్టుకున్నాడు. పెరుగుతున్న సమయంలో అన్నదమ్ముల చేత ద్వేషింపబడ్డాడు. కొద్ది కాలానికి తండ్రి ప్రేమకు దూరం అయిపోయాడు. ఒక బానిస బ్రతుకు బ్రతికాడు. చెరసాలలో చేయరాని తప్పుకు శిక్షను భరించాడు. అయినప్పటికీ సరే దేవుడు విడిచిపెట్టలేదు. అదే గొప్ప విశ్వాసములో తాను జీవిత కాలమంతా కూడా ఆయన జీవించి ఈ దినమున జీవగ్రంథములో ఆయన మనకు మాదిరికరముగా ఆయన జీవితము ఉంచబడినది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో యోసేపును మనం మాదిరి కలిగి మనం జీవిద్దాం. యోసేపు ఏ యొక్క ఉద్దేశమైతే కలిగి ఉన్నాడో, తన నిరీక్షణ ఏమైతే కలిగి ఉన్నాడో, తన విశ్వాసం దేని ఎందైతే ఉంచుంటున్నాడో ఆ పరలోకం వైపు చూస్తూ ఉన్నాడు. మనము కూడా మన బ్రతుకు దినములన్నీ కూడా పరలోక రాజ్యము చేరాలి, నా దేశము ఇది కాదు, నా దేశము పరలోకమని మనము కూడా ఎల్ల వేళలా అటువంటి గురి కలిగినప్పుడు దేవుడు ఒకానొక దినమున నువ్వు అనుకోని సమయములో దేవుడు నిన్ను దర్శించినప్పుడు, ఈ లోకాన్ని నువ్వు విడిచినప్పుడు ఖచ్చితముగా నువ్వు దేవుని రాజ్యంలోకి వెళతావు. అటువంటి విశ్వాసం కలిగి జీవిద్దాం. దేవుడు కొద్ది మాటలు మనకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.